నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఎన్టీవీ. జనతా గ్యారేజ్ ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడను. ఆ గ్యారేజ్ వాళ్ళు చేసిన అన్ని రిపేర్లు జనాలకి బాగా నచ్చేసి జయహో జనతా అంటున్నారు. మరి ఆ జనతా గ్యారేజ్ వ్యవస్థాపకులు కొరటాల శివ ప్రస్తుతం ఎన్టీవీలో ఉన్నారు. ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు స్టూడియో శివ గారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. సో మాటల్లో చెప్పలేని ఆనందం మీ కళ్ళలో కనబడుతూ ఉంది. సో వాట్ డు యు సే అబౌట్ దిస్ సక్సెస్? అంటే వెరీ కాన్ఫిడెంట్ యాక్చువల్గా ముందు నుంచి. అంటే ఇంత రెస్పాన్స్, మై కెరీర్స్ బెస్ట్ ఫిల్మ్ అంటే ఇంత బాగా, అంటే అవుట్ ఆఫ్ 3 దిస్ ఈస్ ద బెస్ట్ అనే వచ్చే కాంప్లిమెంట్స్ దే ఆర్ రియల్లీ, అంటే మీన్ ఓవర్వెల్మింగ్ యాక్చువల్లీ. దిస్ ఈస్ జనతా సిట్ ఇది. సో దాన్ని ముచ్చటంతా తీర్చుకొని దాని తర్వాత అదే ఆగిపోవాలి తప్ప దీన్ని ఎవరు ఆపలేము. కంటిన్యూస్ పెరెన్నియల్ హ్యాపీనెస్ అన్నమాట. ఓకే, సో మరి సత్యం గారు అండ్ ఆనంద్ వీళ్ళు ఏమంటున్నారు? దే ఆర్ ఆల్సో ఐ థింక్ ఓవర్వెల్మ్డ్, ఓవర్ జాయిడ్. అంటే నాకు సార్ ఎన్టీఆర్ గారి ఎగ్జైట్మెంట్ చెప్పలేదు. అది అట్లా ఎగ్జైట్మెంట్ ఒక 1 or 2 days ఎవరిని కనపడను ముందు అది నేను కక్కేస్తా ఆ ఎగ్జైట్మెంట్ అంతా బయటికి. ఆల్మోస్ట్ అంటే అందరం అంటే ఒక స్ట్రాంగ్ ఎమోషన్ నమ్మాం. బట్ ఆ ఎమోషన్ని మాకంటే టీం అందరం ఎంతో ఎగ్జైట్ అయ్యాం. బట్ ఆ ఎమోషన్ని ఆడియన్స్ ఇంకా ఎక్కువ ఎంబ్రేస్ చేసుకున్నారు. అది సో దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ జనతా గ్యారేజ్. అంటే ఒక్కొక్కళ్ళు చూసి ఫ్యామిలీస్ మళ్ళీ సెకండ్ టైం చూడాలి సినిమా. ఫ్యాన్స్ ఓకే, యంగ్స్టర్స్ ఓకే. ఎవ్రీ ఫ్యామిలీ ఒకసారి సరిపోలేదు, సెకండ్ టైం కావాలి, మళ్ళీ సాటర్డే టికెట్లు చెప్పండి, సండే టికెట్లు చెప్పండి. సో మన ఎఫర్ట్స్ అన్నీ అంటే చివరికి అవన్నీ వింటుంటే సో దానికి మాటలు రావు, దానికి ఆ ఫీలింగ్స్కి. ఇప్పుడు ఒక సినిమాకి థియేటర్ కి జనాల్ని రప్పించాలంటేనే చాలా కష్టం అవుతున్న ఈ రోజుల్లో. మళ్ళీ మళ్ళీ ఈ సినిమాకి వెళ్ళాలి అనేటువంటి అది అంటే ఇట్స్ సౌండింగ్ వెరీ గుడ్ అనమాట. అంటే ఆ మెయిన్ ఎలిమెంట్ ఏముంది అనుకుంటున్నారు? అంటే ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ కంటెంట్ అండి. అంటే ఒక స్టార్ సినిమాకి కంటెంట్ యాడ్ అయితే ఇట్ విల్ గో హైట్స్. అది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దాట్. అంటే ఒక డైరెక్టర్ సరిపోడు, ఒక స్టార్ సరిపోడు, వీళ్ళిద్దరికి కంటెంట్ యాడ్ అయితే డెఫినెట్ ఇట్ విల్ గో ప్లేసెస్ అని ఫస్ట్ నుంచి నమ్ముతాను నేను. అండ్ తర్వాత ఎమోషన్స్కి మించింది ఒక ఎమోషనల్ రైడ్ ఇవ్వాలి సినిమాకి వచ్చినప్పుడు ఆడియన్స్. ఎందుకంటే ఎమోషన్ నచ్చనోడు లేడు. ఒక డిఫరెంట్ టైప్, అంటే వేరే వేరే ఫైట్లు నచ్చినోడు, కామెడీ నచ్చినోడు కూడా ఉంటాడు. బట్ ఎమోషన్స్ నచ్చని మనిషి ఉండడం నా ఫీలింగ్. మరి క్రిమినల్స్ కూడా ఇష్టం ఎమోషన్స్, వాళ్ళకి ఒక ఎమోషన్స్ ఉంటాయి. సో అది కంటెంట్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ బి హాంటింగ్. అది సినిమాకి వచ్చే ఆ ఎక్స్పీరియన్స్ దానికోసం వెయిట్ చేస్తారు జనం. సో ది నీడ్ రియల్ కంటెంట్, రియల్ ఎమోషన్స్ కావాలి వాళ్ళకి. దాన్ని ఎవరు ఆపలేరు. సో ఆ ఎమోషన్స్ బాగా అంటే మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు కాబట్టి మీ ప్రతి సినిమాలో కూడా ఆ ఎమోషన్ కోషంట్ ఎక్కువగా ఉంటుందా? స్ట్రాంగ్ అండి. బికాజ్ ఐ వాంట్ టు ట్యాప్ ఆన్ దట్. ఎప్పుడు ప్రతి మనిషిలో ఉంటాయి. బాగా నవ్వాలని ఉంటుంది, బాగా ఏడవాలని ఉంటుంది. అంటే బాగా ఇబ్బంది వచ్చినప్పుడు 2 చోట్ల కనీళ్ళు కూడా ఇట్స్ వన్ కైండ్ ఆఫ్ ఎమోషన్. అది ఇట్ మేక్స్ యూ రిలీవ్ యాక్చువల్లీ. సో నేను వాటిని ఎక్కువ నమ్ముతాను నేను. సో ప్రతి మనిషిని టచ్ చేయాలి సినిమాకి. అంటే ఒక డబ్బులు కొనుక్కొని మనం చెప్పే కథ కోసం ఆ ట్రాఫిక్లో వచ్చి సినిమాలో కూర్చోవటం అంటే ఆషమాషి కాదు. అవి వచ్చినప్పుడు నేను ఐ వాంట్ టు మేక్ దెమ్ ఫీల్ లిటిల్ బిట్ ఎమోషనల్ అండ్ హెవీ. నాకు అది ఇష్టం ఎక్కువగా. ఐ వాంట్ దట్ ఫీడ్బ్యాక్. 10 మంది నాకు ఫోన్ చేయాలి, టచ్ చేశారు, ఫీల్ అవుతా ఉన్నాం, ఇలాంటి ఎమోషన్స్కి. ఐ లవ్ దాట్ అండ్ ఆల్వేస్. నాకు తెలిసి మీకు ఈ 2 రోజుల్లో నిన్న ఈ రోజు మీ ఫోన్ అంతా ఫుల్ బిజీ ఉందేమో కదా? అంటే ది బెస్ట్ పార్ట్ వాజ్ నాట్ మై ఫోన్. అంటే నాది ఆబ్వియస్గా మోగుతుంది, కొంతమంది నెంబర్ తెలియదు. ద ఎంటైర్ టీమ్ మళ్ళీ ఆ కాల్స్ నాకు మళ్ళీ వాళ్ళు ఫోన్ చేయించి మాట్లాడించడం. చెన్నైలో కెమెరామెన్కి హండ్రెడ్స్ ఆఫ్ కాల్స్, అక్కడ తెలుగు వాళ్ళు థియేటర్కి వెళ్తే మా రామజోగ శాస్త్రి, మా దేవిశ్రీ ప్రసాద్, మా ప్రొడ్యూసర్స్, వాళ్ళ ఫ్యామిలీస్, అందరు కాల్స్ వస్తా ఉంటే ఎవరీవన్ ఇస్ గ్లాడ్. అయితే ఎమోషన్స్
అసలు త్రూఅవుట్ ద ఫిల్మ్ అలా క్యారీ చేయగలగడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సత్యం అండ్ ఆనంద్ వీళ్ళిద్దరి మధ్య వచ్చే ఎమోషన్స్ ప్రతి ఒక్కళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తాయి మూవీలో. సో అవి చూస్తూ ఉన్నప్పుడు ఎంత థ్రిల్ ఫీల్ అయ్యాము. ఇది మీరు ముందే ఊహించారా ఇంత బాగా వర్కౌట్ అవుతుంది అని? అంటే టు బి మోర్ హానెస్ట్ అండి, అంటే ఎక్కువ అంత ఎంగేజింగ్ ఎమోషన్స్ లేనప్పుడే సినిమా కష్టం నడపటం యాక్చువల్లీ. బికాస్ వీ నీడ్ సమ్ అదర్ మ్యాజిక్. పెద్దగా కంటెంట్ లేనప్పుడు అప్పుడు ఏదో ఒక చిన్న మ్యాజిక్ చేసి నడపాలి కదని. సో ఇఫ్ దర్ ఇస్ కంటెంట్ ఇట్ విల్ డ్రైవ్ ద ఫిల్మ్. సో ఆ ఎమోషన్సే సినిమా లాక్కెళ్ళిపోతుంటాయి, దానికి స్పెషల్ హోంవర్క్ ఏం చేయాల్సిన పనిలే. యూ హ్యావ్ గాట్ ద రైట్ కంటెంట్ ఆన్ ద పేపర్ అండ్ వెన్ యూ హ్యావ్ గాట్ ద రైట్ యాక్టర్స్ టు పెర్ఫార్మ్, ఐ జస్ట్ నీడ్ టు సిట్ అండ్ వాచ్ అంతే. సినిమాని మీకంటే కొంచెం ముందు చూశాను తప్ప దర్ ఇస్ నథింగ్ ఎల్స్ టు డూ యాక్చువల్గా. కానీ యాక్టర్స్ అసలు అంత పర్ఫెక్ట్ గా వీళ్ళే ఎస్ ఈ పాత్రను వీళ్ళే పక్కాగా పోషించగలరు అని ఎలా అలా ముందే ఇమాజిన్ చేశారు, ఎలా ప్రెడిక్ట్ చేశారు? అంటే ఎక్కడో కథ రాసుకుంటున్నప్పుడే కొన్ని కొన్ని పాత్రలకి టక్కన ఒక ఇమేజ్ రాకపోతే టక్కన రాయలేమండి ఆ సీన్స్. సో చిన్న ఆనంద్కి చిన్న ఎన్టీఆర్ బాగుంటారు అంటేనే కొంచెం ముందుకెళ్తుంది నాది. దట్స్ మై స్టైల్ ఆఫ్ వర్కింగ్. సో సత్యంకి ఎవరు, ఐ నీడ్ వన్ మోస్ట్ పాజిటివ్ మ్యాన్, చాలా స్టేచర్ ఉండాలి, ఆ ఫేసే ఒక అలసిపోయి ఒక ఎంతో ఎక్స్పీరియన్స్డ్ స్టేచరు ఎన్ని ఉండాలి. సో ఇమీడియట్గా నాకు వచ్చిన ఇమేజ్ మోహన్ లాల్ గారు. సో ఇక వాళ్ళని అనుకుని రాసుకుంటా ఉన్నా. సో డెఫినెట్గా అంటే ప్రతి రైటర్కి ఒకటి రాసుకుంటున్నప్పుడు ఇమీడియట్గా ఒక ఇమేజ్ కనపడుతుంది. సో లక్కీగా నాకు ది బెస్ట్ ఇమేజెస్ కనపడ్డాయి రాసుకుంటున్నప్పుడు. అండ్ ఇంకా బెస్ట్ పార్ట్ ఏంటంటే లక్కీగా వాళ్ళందరూ దొరికారు. దే మేడ్ మై స్క్రీన్ డిలైట్ యాక్చువల్లీ. ఓకే, అంటే వీళ్ళు తప్ప ఇంకెవరిని ఊహించుకోలేము. ఎగ్జాక్ట్లీ, ఎవరిదైనా తీసుకోండి. అవును అవును. జనతా గ్యారేజ్ లో సింగ్ పాత్ర నుంచి పర్ఫెక్ట్ చెప్పారు. ఎవరిని కూడా వీళ్ళు తప్ప ఇంకెవరైనా ఉంటే ఓ మై గాడ్ ఎలా ఉంటుందా అని అనిపిస్తూ ఉంది నాకు. ఎందుకంటే సర్దార్జీ రోజు మార్నింగ్ షూటింగ్ అప్పుడు సగం సినిమా అయిపోయిన తర్వాత కూడా పొద్దునే వచ్చేవాడు నా దగ్గరికి. సార్ అంటే అతనికి షాక్, సినిమా సగం అయిపోయింది, ఈజ్ అ పార్ట్ ఆఫ్ గరాజ్. వచ్చి అడిగేవాడు, సార్ ఇప్పటివరకు ఇన్ని సినిమాలు చేశానండి, ఆల్ ఫిల్మ్స్లో నెగిటివ్ క్యారెక్టరే, వెరీ స్ట్రాంగ్ విలన్ అతను. ప్రతి సినిమాలో నేను విలనే, అసలు నన్ను పాజిటివ్గా చూపుతాను ఎందుకు అనుకున్నారు సార్ అంటే, సగం సినిమా అయిపోయింది ఇంకా ఏంటి. నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ డౌట్. సో వన్ హిజ్ అంటే జనతా గ్యారేజ్లో నేను ఒకడిని అనే ఫీలింగే. సో హీ గాట్ హిస్ గూస్ బంప్స్ వైల్ పర్ఫార్మింగ్. అలా ఉన్నాడు జనతా గ్యారేజ్ని ఇలాంటి వాడు ఉంటాడు వెనకమాల అని. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ అండి. అంటే అందరూ నమ్మారు దాన్ని, నాకంటే ఎక్కువగా నమ్మారు టీం అంతా. ఓకే, డైలాగ్స్ విషయానికి వస్తే ఇప్పుడు ప్రతి సినిమాలో పంచ్ డైలాగ్స్ చాలా కామన్ అయిపోయాయి. కానీ ఒకలాంటి ఇమోషన్ క్యారీ చేస్తూ రాసిన డైలాగ్స్ పంచ్లు లాగా పేలిపోతూ ఉన్నాయి థియేటర్స్లో. అంటే 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 కంటెంట్లోంచి వచ్చిన మాట అండి. సో ఆ ఎమోషన్లో ఏం మాట్లాడాలో అందులోంచి ఒక మాట వస్తే తప్ప ఇక్కడ ఒక లైన్ బాగుంటుంది, ఒక పంచ్ లైన్ రాయాలని ఇప్పుడు అనుకోలే. రైట్ ఫ్రమ్ యాజ్ అ రైటర్గా ఉన్నప్పటి నుంచి లేదు అది అసలు ఎక్సర్సైజ్. సో మాట బాగుందిరా అని అనకూడదేమో, సెపరేట్ సీన్ నుంచి బయటకు వచ్చి సీన్ బాగుంది అనాలి తప్ప. అంటే అన్ని డైలాగులు కలిపి ఒక సీన్ అవుద్ది. సో సీన్ యాజ్ ఎ ప్యాకేజ్గా బాగుంది అనాలి తప్ప అందులో ఈ ఒక్క మాట బాగుంది అనే ఫీలింగ్ నాకు ఇప్పుడు. సో ఒక మాట టచ్ చేస్తే బాగుంటుంది కానీ, అండ్ దానికి తోడు ది బెస్ట్ యాక్టర్స్ నోట్లోంచి వచ్చినప్పుడు అవి ఇంకా అందంగా ఉంటాయి, ఇంకా బాగా రీచ్ అవుతాయి ఆ మాటలు. ఇప్పుడు ప్రతి బిట్ గా చూస్తే ఇంటర్వెల్ బ్యాంగ్ మాత్రం అంటే శివ సినిమాలో కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఆ ఇంటర్వెల్ బ్యాంక్ ముందు ఒక డైలాగ్ అనేస్తారు, మళ్ళీ సినిమా స్టార్ట్ అయ్యేంత వరకు కూడా మనం దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. మళ్ళీ ఆ డైలాగ్ రిపీట్ చేయించారు సత్యంతో. సో అది దాని గురించి అంత భారీ డైలాగ్ నాకు బాగా నచ్చిన మాట అది. అంటే ఎక్కడో అన్నీ అలా సెట్ అయినాయి. అంటే ఒక చెట్లు అంటే ప్రాణం అతనికి. సో హిజ్ వే ఆఫ్ అంటే అతని లైఫ్ అంతా నేచరే. సో అతను లవ్లో కూడా చిన్న నేచర్నే పోల్చుకుంటాడు. సో అమ్మాయి అంటే ఎంత ఇష్టం అంటే ఆ చెట్టు ఎంత ఇష్టం అంటున్నాడు. సో ఇట్ బికేమ్ ఎ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. సో చిన్న లవ్ ప్రపోజల్ కూడా చిన్న చెట్టుతోనే పోల్చాడు. సో జనతా గ్యారేజ్కి వచ్చినప్పుడు అతను చెప్పాలనుకున్న మాటతో చెప్పేసాడు, చూసి మళ్ళీ ఒక చెట్టు కనపడింది. అంటే ఇంత గ్యారేజ్లో ఆ చెట్టు పాడవకుండా చాలా పాత చెట్టు, అది గ్యారేజ్లోంచి పైకి వెళ్తుంది తప్ప దాన్ని డిస్ట్రాయ్ చేయలే వాళ్ళు.
సో అక్కడే ఐ వాంట్ టు ట్యాప్ దట్ హౌ కన్స్ట్రక్టివ్ దీస్ పీపుల్ ఆర్. డిస్ట్రక్షన్ లేదు, అది మనుషులు కొడతాం కాదు. కన్స్ట్రక్షన్ ఇస్ దిస్. చెట్టుని గ్యారేజ్కి అడ్డు వచ్చినా సరే గ్యారేజ్ లోంచి పంపించారు తప్ప చెట్టుని దాన్ని తీలా. సో ఇతను కూడా వాళ్ళని బాగా అర్థం చేసుకున్నట్టు ఆ చెట్టుతో అర్థమైంది. ఆల్రెడీ విన్నాడు, ఇది చూసి ఇంకా ఎక్కువ అర్థమైంది. ఇక త్వరగా అతను చెట్లు ఇష్టం కాబట్టి ఒక క్షణం ఆగి చెప్పాడు, దీనివల్ల ఇంకా ఎక్కువ నమ్ముతున్నాను సార్ మీరు చాలా మంచివాళ్ళని. సో ఒక అడ్డమైన కొమ్మల్ని అడ్డగోపురం కొడుకుల్ని కొట్టినా మీరు చెట్టు ఇలాగ నిలబడాలన్నాడు. సో ఎక్కడో నాకు అది రాసినప్పుడు చాలా మంచిది అనిపించింది. అంటే అతని క్యారెక్టర్లోంచి బయటకు రాకుండా, సో అతను చెప్పాలనుకున్న మాట కూడా ఆ చెట్టుతోనే పోల్చి చెప్పాడు. సో అంత మంచి మాట అట్ ద రైట్ టైం మళ్ళీ సత్యం గారి నోట్లోంచి రావడం అనేది నువ్వే అన్నావు, బాగా అనిపించింది. అంటే యూ ఫీల్ కంప్లీట్ సమ్మింగ్ అప్ అండి అది. అంటే కంప్లీషన్ రావాలని నా ఫీలింగ్. ప్రతి సినిమా ఏ కథలో అయినా సరే ఒక ఎమోషన్ ని అంత ప్రాపర్ గా సమరైజ్ చేయాలి. సో చాలా బాగా కుదిరింది. సినిమా అంతా ఒక ఎత్తు శివ, అండ్ రాజీవ్ కనకాల ఎపిసోడ్ ఒక ఎత్తు. సో ఆ గవర్నమెంట్ ఆఫీస్ లో జరిగే ఆ 15 minutes మాత్రము ఎవ్వరూ పక్కన కానీ అసలు ఇంకా ఎక్కడికి వెళ్ళదు మైండ్, అంతలా డీప్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ టు దాట్. ఎగ్జాక్ట్లీ. అయితే దానిలో సచిన్ ని కూడా మన తెలుగు సినిమాలో పెట్టేశారు, వాడేశారు. సో ఈ టీమ్ కి సచిన్ కూడా ఉన్నాడు అని చెప్పి. మరి ఆ సచిన్ తో ఒకసారి మాట్లాడి ఈ సీన్ గురించి మాట్లాడారు. ఫోన్ లైన్ లో ఉన్నారు రాజీవ్ కనకాల. హలో 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 రాజీవ్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఎలా అంటే మాటలు రావట్లేదండి. ప్రణామం చెప్పాల్సిందే శివ గారికి. సార్ వికాస్ గారు మీకు ప్రణామం సార్. లేదు సార్, ఇట్ ఆల్ ఆయన నమ్మకమే. ఆయన మొదట చెప్పి నమ్మకం ఉంచి బాగా చేస్తాడు అని నమ్మకంతో ఇచ్చి చేశారు. నాకు తెలిసి అంటే శివగారు అంటే లైవ్ లో నేను ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లేదు నాకు. ఎస్పెషల్లీ మీతో మాట్లాడేటప్పుడు ఎలా చెప్పాలి థ్యాంక్స్ తెలియట్లేదు. అది నేను చెప్పాలి అంటే నేను రాసుకున్న వికాస్ పాత్రకి ప్రాణం పోసారు మీరు. కాదు సార్, మీరు ఆల్రెడీ ప్రాణం పోసేస్తున్నారు. దాంట్లో మేము కేవలం పాత్రలు మాత్రం అలా ఏదో ప్రాణం పోయాలి మీరు. సో రాజీవ్, మీ సీన్ స్టార్ట్ అయినప్పుడు ఒక స్కూటర్ వేసుకొని వచ్చి మీరు మెకానిక్ షెడ్ కి వెళ్ళి అక్కడ జనతా గ్యారేజ్ కి వెళ్ళి పెట్టేస్తారు, లేదని చెప్పి పంపించేస్తారు కదా. అందరం ఏంటి రాజీవ్ ఇంత చిన్న క్యామియో రోలా, ఏమైతుంది ఏదో ఉంటుంది అని అనిపిస్తోంది, కానీ మళ్ళీ రీఎంట్రీ ఎలా ఇస్తారా అని ఒక చిన్న క్యూరియాసిటీ ఉండింది. ఆ తర్వాత సినిమా మొత్తం మీ మీదే నడిచినట్టుగా అనిపించింది ఒక 15 minutes మాత్రం. లేదండి, ఈ సినిమాలో శివ గారు డిజైన్ చేసుకున్నట్టు మొత్తం అంతా అందరం కొమ్మలు ఆకులు అన్ని ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు ఎవరి పాత్ర వాళ్ళు అద్భుతంగా నటించారు. ఆనందం ఏంటంటే కొన్ని నా అదృష్టం చెప్తున్నా, నాకు ఆ ఎపిసోడ్ పడ్డా నా అదృష్టం. నా అదృష్టాన్ని నిర్దేశించిన ముందు మా కెప్టెన్ మా డైరెక్టర్ కి ప్రణామం. So thank you Rajiv garu, thanks for making my Vikas so special. అండ్ వికాస్ కి పెద్దగా డైలాగ్స్ కూడా ఉండవు, చాలా చిన్న డైలాగ్స్ చెప్పించారు. ఎక్స్ప్రెషన్స్ తో మాత్రం పిండేశారండి రాజీవ్. వెరీ హానెస్ట్ ఫేస్ అది. అంత హానెస్ట్ క్యారెక్టర్ కి అంత హానెస్ట్ ఫేస్ అవసరం. ఇంకోటి చెప్పాలంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే అండి, ఆయనలో ఉండే క్యారెక్టరైజేషన్ ని అలా పంచారు మిగతా వాళ్ళకి, మిగతా పేర్లకి. సత్యం కానివ్వండి, ఆనందం కానివ్వండి, మిగతా ఎవరికైనా ఆ పాజిటివ్నెస్ అందరికి పంచాడు ఆయన. ఓకే, థ్యాంక్ యూ రాజీవ్ గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు నాకు టైం ఇవ్వాలి కలవడానికి, మీరు దొరకరని మాత్రం టైం ఇవ్వాలి. రేపు అందరం కలిసి సెలబ్రేషన్స్ వారోత్సవాలు జరుగుతున్నాయి రేపటి నుంచి. నెలోత్సవాలు జరుపుకోవాలేమో, వారోత్సవాలు కాదు, యూ డిజర్వ్ నెలోత్సవాలు. మీ మాట మీరు చూసారా, మీరు కూడా ఎంత సింపుల్ గా ఎంత గొప్పగా చెప్పారు నెలోత్సవాలు జరుపుకోవాలని. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మేము నెలోత్సవాలు సంవత్సరం అలా కంటిన్యూ 100% సెలబ్రేట్ చేసుకుంటాం. థ్యాంక్ యూ. Thank you so much, and once again congrats Vikas alias Rajiv. Okay, చిన్న
వెల్కమ్ బ్యాక్. నిన్న రిలీజ్ అయిన జనతా గ్యారేజ్ జనం చేత జయహో అనిపిస్తోంది. మరి ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న కొరటాల శివ స్టూడియోలో ఉన్నారు, మాట్లాడుతున్నాము. శివ గారు, మీతో మాట్లాడడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు. ఎవరో నేను చెప్పను, మీరు కనుక్కోవాలి. హలో. హలో, మీ పేరు నేను చెప్పలేదండి. మీరు శివ గారితో మాట్లాడండి. మీరు ఎవరో కనుక్కుంటారేమో చూద్దాం. అప్పటి వరకు రివీల్ చేయొద్దు, మనం చూద్దాం. మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. రామజోగ గారు. అయ్యో, మీరు కొంచెం టోన్ మార్చొచ్చు కదండి రామజోగయ్య గారు. సార్, నేను అసలు ఆయనకి నాకు మాత్రమే తెలిసిన ఒక స్టాండ్ పాడదామని ప్రిపేర్ అయిపోయి క్లూ ఇద్దాం అనుకున్నాను. ఆయన వెంటనే పట్టేశారు నన్ను. కాదండి, ఫస్ట్ అది పాడితే తర్వాత మొదలు పెడదాం. దయగల గుండెలవారు, ధర్మపు కండలవారు, దండన చేస్తారు, అండయ్యా పదకాస్తారు. పుట్టుకతోనే వీరు మరమత్తుకు పెట్టిన పేరు, పరులకు పనిముట్టై అసురుల అంతంతు. గురుగారు, మంచి మోషన్లో కట్టేటట్టుంది. దిష్టి తగిలినట్టుంది. అది మన జయహో జనతా పాటలో అంటే అది వాడని చరణం. అంటే ఆల్రెడీ పాటకు 2 చరణాలే, సో లెంగ్త్ అది. ఆయన 6 చరణాలు రాశారు. ఓకే. 6లో ఏ 2 పెట్టాలో తెలియదు. చాలాసార్లు చెప్తాను ఆయనకి, సార్ 2 అంటే 2 రాయండి, మీరే ఫిల్టర్ చేసుకుని రండి. 6 తీసుకొచ్చి నా ముందు పెడతారు. సో ఇప్పుడు 6లో ఒక దాన్ని సెలెక్ట్ చేయాలంటే 2వ దాన్ని నెగ్లెక్ట్ చేసినట్టు ఫీలింగ్ వస్తాయి. అలా రాస్తాడు కంటెంట్. ఓకే, వచ్చేసారు మంజోగి గారు. రామజో గారు, కట్ అయింది. అక్కడ నుంచి ఒక్కసారి ఎత్తుకుంటే మీరు. రక్షణ హస్తాలు, నిత్తుటి రంగుకు నేస్తాలు, కష్టం తీర్చందే కాలం గెలవని ప్రాణాలు. ఎలా మీరు అలా ధర్మపు కండల వారు అంటే ఎలా సార్ మీరు? దయగల గుండెల వారు, ధర్మపు కండల వారు, మీరే ఇన్స్పిరేషన్ సార్. దయగల గుండె ఉంటది, ధర్మపు కండ ఏంటంటున్నా. అంటే ఏంటి కొత్త అంటే ధర్మాన్ని కండలుగా చేసుకున్న వాళ్ళు. జనతా గ్యారేజ్ మెన్ అంటే వెరీ స్ట్రాంగ్ మెన్. సో కండలు తిరిగిన మనుషులని, ఆ కండలు కూడా చాలా మంచి కండలు ఉన్న వాళ్ళు అని చెప్పే ప్రయత్నం ధర్మపు కండల వారంట. అది కొత్త ప్రయోగం, కొత్త ప్రయోగాలు. అదే అది గురువు గారు అలా చంపేస్తారు. ఏం గురువు గారు? అయ్యో, థ్యాంక్ యూ సార్. అయ్యో, ఎవ్రీథింగ్ టు యూ. అంతే. మీరు ముందుగా మీకు ప్రణామం. అయ్యో సార్, థ్యాంక్ యూ సార్. మీకు కూడా సార్. సో ప్రణామం ఇలా చెప్పుకుంటే ఏం బాగుంటుందండి? ఒకసారి శివ గారి చేత మంచి సాంగ్, ప్రణామం సాంగ్, అది ఒక 2 లైన్స్ మీరు పాడండి. అక్కడ నుంచి మన రామజో గారు అందుకుంటారు. వెరీ బ్యాడ్ సింగర్ అండి. వీఆర్ రెడీ టు బేర్, నో ప్రాబ్లం. గురువు గారు, మీరు ఆ ప్రణామం అని ఒకసారి అంటే హ్యాపీగా ఉంటాం. మన చిరునవ్వులే పూలు, నిట్టూర్పులే తడి మేఘాలు, హృదయమే గగనం, రుధిరమే సంద్రం, ఆసే పచ్చదనం, మారే ఋతువుల వర్ణం, మన మనసుల భావోద్వేగం, సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం. నువ్వెంత నేనెంత, ఎన్నో ఏళ్ళని సృష్టి చరిత, అనుభవమే దాచింది కొండంతా, తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా. ప్రణామం ప్రణామం ప్రణామం, సమస్త ప్రకృతికి ప్రణామం. అలా 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 పాటలు పాడించుకుంటుందామని ఉంది. థ్యాంక్ యూ గురువు గారు. మంచి సాహిత్యం ఇచ్చినందుకు, జనతా గ్యారేజ్ పాటలకు ప్రాణం పోసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. మనం అంతా కలిసి యాక్చువల్ గా ఒక్క నిమిషం మాట్లాడతాను. రోజా గారు, దిస్ ఈజ్ ది న్యూ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఒక శివ గారు మొదలు పెట్టిన ఒక కొత్త రకమైన సినిమా కథ చెప్పే పద్ధతి. అంటే ఇంతకుముందు చూసిన సినిమా ఫార్మాట్, కమర్షియల్ సినిమా ఫార్మాట్ వేరేలా ఉన్నది. సో ఆయన కొత్త పందా మొదలెట్టారు. సో ఆ పంథాన్ని అమితంగా ఆదరించినటువంటి ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజలకి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలపాలి. ఈ టీవీ మూలంగా నేను పర్సనల్ గా తెలుసుకున్నాను, మా టీం తరఫున అందరూ చెప్పుకుంటున్నాను. చాలా ఆనందంగా ఉన్నాను. చాలా డైలాగులు చాలా మాట్లాడాను శివ గారితో. పర్సనల్ గా చిన్న రీతిలో నేను కలవలేదు ఆయన్ని. చెడుపులు చేస్తూ మంచిగా ఏంటో డైలాగ్ ఉంది అందులో. అడ్డంగా పెరిగితే కొమ్మైనా ఏంటి, కొడుకైనా ఏంటన్నా. దాని గురించి ఇందాక మాట్లాడుకున్నాం కూడా, నాకు కూడా బాగా నచ్చింది అది.
ఏరుకోవడానికి ఎన్నో డైలాగులు ఉన్నాయి. అన్ని కూడా మన లైఫ్ లో మనకి అప్లై అయ్యేది, మనం అన్వయించుకోదగినవి, మనం గుర్తుపెట్టుకోవద్దు, ఆచరణలో పెట్టుకోదగినవి అన్ని డైలాగులు. సో అవి అలా క్యాజువల్ గా వస్తాయి. చాలా గొప్ప స్క్రిప్ట్ చేశారు, గొప్ప సినిమా చేశారు. గొప్ప సినిమాలు మమ్మల్ని అందరూ భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్జో గారు. సో దట్ వాస్ రామ్జోగయ్య గారు. అంటే ఆ లిరిక్స్ ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా స్టోరీని చెప్పడం ఒక కొత్త ట్రెండేనా? అది ఎప్పుడు నాకు ఆయన కొన్ని సింగ్ ఉండేది మిర్చి నుంచి. సో హీరో ఒక ఎక్కడో ఒక నేచర్ లవరు, ఇక అతనికి ఈ ఒక్కొక్కరికి ఒక ఇష్టం ఉంటుంది. కొందరికి భోజనం అంటే ఇష్టం, కొందరికి ఆడపిల్ల అంటే ఇష్టం, ఎన్నో అభిరుచులు ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అతనికి సృష్టి అన్న, ఈ నేచర్ అన్న, ఎన్వైరన్మెంట్ అంటే పిచ్చి అతనికి. సో ఇది ఒక పాటలో చెప్పాలి. ఐ వాంట్ టు మేక్ హిస్ ఫీలింగ్స్ న్యూడ్ ఇన్ ద సాంగ్. సో ప్రణామంతో మొదలుపెట్టాడు. ఫస్ట్ వర్డ్ వెరీ సింపుల్ సార్, ఎక్కువ ఆలోచిస్తున్నామేమో. ప్రణామం అంటే ఏంటి అంటే ఈ సృష్టికి ప్రణామంతో సినిమానే మొదలైంది. తర్వాత అతని క్యారెక్టరు అతను సృష్టి ముందు మనం ఎంత అని చెప్పుకోవడానికి నువ్వెంత నేనంత రవ్వంత అంట. అది పైగా అది పాడే విధానం కూడా ఎక్స్ప్రెషన్ గానీ ఎన్టీఆర్ గారు నవ్వుతా అది ఎంజాయ్ చేస్తుంటాడు. నువ్వెంత అంటే అతను చిన్నవాడిని చేసుకుంటూ దానిలో ఒక ఆనందం ఉన్నది. సృష్టి ముందు నువ్వెంత నేనంత రవ్వంత, ఎన్నో ఏళ్ళది సృష్టి చరిత. అద్భుతమైన ఎక్స్ప్రెషన్స్ అండి అవి. సో అంత హోంవర్క్ చేశారు కాబట్టి ఇప్పుడు ఇవాళ ఆయన పాటలు ఆ స్థాయిలో ఉన్నాయి. సో మీరు కథను అనుకున్నారు సార్, నా పాట ద్వారా కథ ముందుకెళ్ళాలి తప్ప కథ ఆగకూడదు అనేంత ఎక్సైజ్ చాలా తక్కువ మంది చేస్తారు. అందుకే నేను ఆయనకు ప్రణామం అంటాను. ఇప్పుడు నేచర్ గురించి ఒక పాటలో చెప్పడం ఒకటి, అండ్ సృష్టి ప్రకోపాన్ని ఫైటింగ్ ద్వారా చూపించడం ఇప్పుడు దీనిలో చూసాం మేము. సో అది కూడా చాలా బాగా వర్కౌట్ అయింది అనుకుంటున్నాను. దీని గురించి మనం మాట్లాడే ముందు ఇంకొక సర్ప్రైజ్ కాలర్ ఉన్నారు. నాకు కూడా తెలియదు నిజంగా ఎవరో. హలో హలో, మీరెవరో తెలియదండి శివ గారికి, కనుక్కుంటారేమో చూద్దాం. మాట్లాడండి. హలో బ్రహ్మడు, 6 నెలలు ట్రావెల్ అయిపోయామండి. 6 నెలలు ట్రావెల్ అంత పెద్ద డైరెక్టర్ అయ్యాడండి, మీకు అర్థం కావట్లేదు. మాట్లాడండి అంటే అవును, అలు అనగానే బ్రహ్మడు అన్నాడండి, ఇంకేం చెప్పను. అంటే 50 రోజులు ట్రావెల్ అండి. గ్యారేజ్ లో మరమ్మతులు చేసుకుంటే 50 రోజులు అందరం కలిసి ఉన్నాం. బ్రహ్మడు గారు బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు, బ్రహ్మాండంగా వచ్చింది రిజల్ట్. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఒక మంచి సినిమా చేసామండి, తృప్తిగా ఉంది. అంటే చాలా సినిమాలు ఆడతాయి, హిట్ అవుతాయి, కానీ ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలో యాక్ట్ చేయడం అన్నది ఒక సాటిస్ఫాక్షన్ అండి పర్సనల్ గా. రియల్లీ ఎంజాయింగ్ యాక్చువల్గా. అంటే వీళ్ళు జనతా గ్యారేజ్ పుట్టినప్పటి నుంచే ఉన్న మెకానిక్స్. సో దాని మంచి చెడు, దాని గ్రోత్ అన్ని చూసిన మెకానికల్ వాళ్ళు ఇచ్చిన ఎగ్జైట్మెంట్ షూటింగ్ అప్పుడు, ఆ సీన్ అప్పుడు వాళ్ళే ఆడియన్స్. సో వాళ్ళే చేస్తున్నారు, చేసి వచ్చి వాళ్ళే ఎగ్జైట్మెంట్ ఇస్తున్నారు. సో దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ అవర్ మెకానిక్స్. ఇప్పుడు బ్రహ్మాజీ గారు చెప్పండి, ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పాలి. అది నేను గ్యారెంటీ ఇవ్వలేను, బట్ ట్రై చేస్తాను. ఈ మొత్తం విజయాన్ని టీం అందరికీ ఇస్తాను, ఈ విజయం అందరి ఖాతా అని అనకుండా ఒక్కళ్ళకే ఈ విజయం దక్కుతుంది అని అంటే ఎవరి పేరు చెప్తారు? శివ కొరటాల అనే డైరెక్టర్ చెప్తానండి, రైటర్ కమ్ డైరెక్టర్. సో వ్యవస్థాపకులు, జనతా గ్యారేజ్ వ్యవస్థాపకులు అంతే కదండి. ఇప్పుడు తను స్క్రిప్ట్ బాగా రాశాడు, క్యారెక్టర్లు బాగా రాశాడు, క్యారెక్టరైజేషన్, డైలాగులు వలన ఇదంతా. అది క్యారెక్టర్ బాగాలేకపోతే తారక్ ఏం చేయలేడు, మోహన్ లాల్ గారు ఏం చేయలేడు. సో క్రియేట్ చేసినట్టుగానండి అది క్రెడిట్. ఏంటో ఇక్కడ ఫిట్టింగ్ పెట్టారు, ఇక్కడ ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడదాం అంటున్నారు. సాయంత్రం మాట్లాడదాం. తారక్ ముందు కూడా ఇదే, తారక్ దగ్గర కూడా ఇదే చెప్తాను. బాబోయ్, వెరీ నాటీ. అదే సాయంత్రం మాట్లాడదాం. అదే రికార్డ్ చేసి మనం ఎదురుగా పెట్టి పర్లేదు, అదే విషయం చెప్తాను. ఓ తారక్ ముందు కూడా శివ గారి పేరే చెప్తారు అంతేనా?
100% అండి. గుడ్ ఓకే ఓకే, నైస్ టాకింగ్ టు యూ బ్రహ్మాజీ గారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ బ్రహ్మ. అంటే ఐ వాంట్ అంటే టు బి మోర్ హానెస్ట్ అండి. అంటే దీస్ ఆర్ నాట్ డిప్లొమాటిక్ ఆన్సర్స్, కానీ కథ చాలా మంది రాసుకుంటారు. బట్ వీ షుడ్ హ్యావ్ ది రైట్ టీమ్ టు ఎగ్జిక్యూట్ దట్. నేను బాగా నమ్ముతా, నాకు ఆ స్వార్థం ఉంది, నేను ఒక్కడే మోయలేను దాన్ని. సో కథ రాసుకోగలను, ఎందుకంటే అది 4 గోడల మధ్యలో కూర్చొని నా ఎమోషన్ పేపర్ మీద పెట్టేస్తా. ఇది మళ్ళీ అది అంతమంది రీచ్ అవ్వాలంటే ది బెస్ట్ టీమ్ కావాలి. అంత పెద్ద కథలో బీట్ మోహన్లాల్ గారు కానీ, ఎన్టీఆర్ గారు కానీ, సమంత, నిత్య, బ్రహ్మాజీ, అజయ్ బెనర్జీ గారు, ఈ మెకానిక్స్, రామ్ జోగయ్య, దేవిశ్రీ ప్రసాద్, తిరు, అండ్ అబౌవ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్, మై 3 మూవీ మేకర్స్. అంటే చూడండి ఎంతమంది, వీళ్ళందరూ మొయ్యపోతే ఇది రీచ్ అవ్వదు గమ్యం. అంటే ఎక్స్ట్రాడినరీ ఎఫర్ట్స్ పెట్టి ఒక కథ రాశాడు, దాన్ని ఎక్స్ట్రాడినరీ తీసుకెళ్దాం ముందుకి. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ సక్సెస్ అంటాను నేను. నాకు ఎప్పుడు బెస్ట్ టీమ్ నేను ఒక్కడనే నేను గ్యారంటీ చేయలేను. దట్స్ మై వీక్నెస్. నా స్ట్రెంగ్త్ కూడా అదే. ఐ ఆల్వేస్ వాంట్ ఎ గుడ్ టీమ్. అంటే సగం టీం దొరకడం కూడా చాలా అదృష్టం కదా. అంటే మీరు అనుకున్నట్టుగా రావాలి, అనుకున్నట్టుగా చేయగలిగే టీం. డెఫినెట్లీ. అంటే బికాస్ దేర్ ఆర్ మోర్ టాలెంటెడ్ పీపుల్. వాళ్ళని ఏరుకోవడం పెద్ద ఇబ్బంది ఏం లేదు. అంటే ఎక్కడెక్కడ ఆల్మోస్ట్ మర్చిపోయిన యాక్టర్స్ అందరూ దీనిలో కనిపించారు. సితారా, దేవయాని అండ్ ఉన్ని ముకుంది అక్కడ హీరోగా చూసి ఇక్కడ తీసుకొచ్చి విలన్ గా చేయించి దెబ్బలు తినిపించారు. అంటే దట్స్ బెస్ట్ పార్ట్ అండి. అంటే ఇప్పుడు తెలుగులో యాక్ట్ చేయాలని ఉంది ఆయనకి. బీయింగ్ ఏ మలయాళీ ఎప్పుడు లాల్ గారితో చేయలేదంట, మోహన్లాల్ గారితో. సో ప్లాట్ఫామ్ దొరికింది, నేను లాలెటన్ ముందు పర్ఫామ్ చేయగలదే. సో ఈ ఛాన్స్ మిస్ అవ్వను అన్నాడు. సో అదే అంటే ఎవ్రీవన్ ఈజ్ పాజిటివ్ ఇన్ ద ఫిల్మ్. సో ఆబ్వియస్లీ జనతాకి నచ్చుద్ది, జనతా గ్యారేజ్. ఎస్, నచ్చింది కూడా. అయితే దీనిలో కాన్సెప్ట్ వచ్చేసి ప్రకృతి పరిరక్షణ. అంటే ఇలాంటి ఒక సోషల్ కాజ్, ఒక అవేర్నెస్ తీసుకురావాలి, ఒక మెసేజ్ ఇవ్వాలి అనే దాంతో స్టార్ట్ చేశారు. దీనికి కమర్షియల్ టచ్ ఇవ్వడం అనేది చాలా చిన్న విషయం ఏం కాదు. దానిలో ఎలా సక్సెస్ అయ్యారు? యాక్చువల్గా అయితే అంటే ఆఫ్టర్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ మనం మాట్లాడుకోవచ్చు కానండి. బట్ ఐ డోంట్ ఫైండ్ ఇట్ దట్ మచ్ టఫ్ యాక్చువల్లీ. నాకు ఎక్కడో మనం రోజు చూసే హీరో క్యారెక్టర్స్ని హీరోస్ అంటే ఎగ్జైట్మెంట్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి అదే ఉంటుంది. సో వీళ్ళు హీరోజు అని మనం మర్చిపోయిన వాళ్ళని హీరోస్ అంటే ఒక థ్రిల్ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడో నాకు మనందరం మన పనుల్లో మనం బిజీగా ఉంటే కొందరు మనుషులు ఈ పర్యావరణాన్ని కాపాడుకుందామని చెప్పి పాపం ప్రచారం చేసుకుంటూ తిరుగుతుంటారు. అండ్ ఎక్కడో మనం వాళ్ళని ఇగ్నోర్ చేస్తుంటాం, పెట్టించుకోం పెద్దగా. వి పే డెఫ్ ఇయర్. మోస్ట్ బోరింగ్, పెద్ద ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కాదు. చెట్లు నాటాలంటే మనకి బోరింగ్ కొడుతుంటుంది, కాలుష్యం అయిపోతుందంటే వీ ఫీల్ దాట్ ఇట్స్ నోబడీస్ ప్రాబ్లం. బట్ ఎవ్రీబడీస్ ప్రాబ్లం అని చెప్పే ప్రయత్నం వాళ్ళు మనకంత హీరోయిక్గా స్ట్రైకింగ్ అనిపించరు. బట్ మన ప్రాబ్లమ్స్లో మనం ఉంటే సంబడీస్ ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లం అనుకొని చెప్పేవాళ్ళు హీరోస్గా ఫీల్ అయ్యాను నేను ఎక్కడో. సో వాళ్ళు హీరోస్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు, స్ట్రైకింగ్ క్యారెక్టర్స్ ఇవి అని అనుకుని వాళ్ళకి అది ఎక్కేసింది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇలాంటిదే టేకప్ చేసింది. సో ఇలాంటివి జనాల్లోకి అప్పుడు వెళ్ళడం కంటే ఇప్పుడు ఇంకా బాగా రీచ్ అవుతుందేమో ఇది అని అనిపిస్తుంది నాకు. అంటే గవర్నమెంట్ ఇట్స్ నైస్ దట్ గవర్నమెంట్ ఇస్ ప్రమోటింగ్ దిస్. బట్ ప్రతి మనిషిలోనూ లోపల, అంటే కొత్త ఇష్యూ ఏం కాదండి ఇది, అందరిలోనూ మన లోపల ఉంది. సో వి రియాక్ట్ టు ఏ బ్యూటిఫుల్ విజువల్స్. యాక్చువల్గా ఒక అందమైన కొండ, ఒక అందమైన చెట్టు, అందమైన సముద్రం కనపడినప్పుడు వావ్ అంటాం. సో ఆ ఫీలింగ్ లోపల ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంది, మనకి అది కనపడినప్పుడే తప్ప రియాక్ట్ అవ్వము. సో ప్రతి మనిషిలోనూ సృష్టిని ప్రేమించినోడు ఎవడు ఉండడు. ఒక అందమైన మీరు వెళ్ళి ఎక్కడో లోయల్లో హిమాలయస్ చూపిస్తే వావ్ అంటాం మనం. సో అది లోపల ఉంది, అది ప్రకృతి మీద ప్రేమ. సో దాన్ని కాపాడుకునే తాపత్రయం ఉండాలనేదే తప్ప. కానీ ఈ ప్రెసెంట్ ట్రెండ్ చూస్తే ఏదో ఒక సందేశంతో సినిమా తీస్తే ఇవాళ రేపు సినిమాలు ఆడట్లేదు, కానీ సాహసం చేసినట్టు అని అనిపించిందా ఈ స్టోరీ టేకప్ చేసేటప్పుడు ఏమైనా? అదే అంటున్నాను, అంటే అది ఒక మెసేజ్ లా చెప్పకూడదేమోనని. ఇట్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్. నా హీరో నేచర్, హీ హిమ్సెల్ఫ్ ఫీల్స్ హిమ్సెల్ఫ్ యాజ్ నేచర్. ఐ బిలాంగ్ టు దిస్. సృష్టిలో కలిసిపోతాను నేను, సృష్టి నాకు అంతే తప్ప. వాడు లోకంలో బతుకుతుంటాడు.
సో ఎవరిని హ్యాపీ చెప్పడాడు, నేను ఇలా చేస్తాను నువ్వు ఇలా ఉండని. అతని లైఫ్ స్టైల్ అది. అతను అలా వెళ్ళిపోతూ ఉంటాడు, మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేకపోతే అనేది అనే యాటిట్యూడ్తో ఉంటాడు. ఎవరిని తప్పు చేస్తే చెప్తాడు తప్ప హ్యాపీ ఎవరు క్లాసులు పీకడు. సో ఐ ఫౌండ్ ఆనంద్ మోర్ ఇంట్రెస్టింగ్ అండి. ఈ రిలీజ్ కి ముందే ఎన్టీఆర్ మాట్లాడినప్పుడు తను చెప్పింది ఐఎమ్ ఏజింగ్ అన్నట్టుగా అన్నారు. బట్ దీనిలో చూస్తే ఒక కాలేజ్ స్టూడెంట్ ఎలా ఉంటారో అలాగే ఉన్నారు. అండ్ అలా ఎలా మార్పు తీసుకొచ్చారు ఆయనలో? ఈజ్ వెరీ యంగ్ యాక్చువల్లీ. దట్ ఫర్ హిజ్ ఎనర్జీ. అంటే ఒక 16 or 17-year-old బాయ్ కూడా అంత ఎనర్జీ ఉండదు. అంటే లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు సేమ్ లెవెల్ ఆఫ్ ఎనర్జీ. మనకేంటి మధ్యాహ్నం కొంచెం తగ్గుద్ది, సాయంత్రం కొంచెం బయట డౌన్ అవుద్ది, అది ఉండదు. సేమ్ స్కేల్ ఆఫ్ ఎనర్జీ పడుకునే వరకు ఉంటుంది. సో డెఫినెట్లీ అంత ఎనర్జీ ఉన్నప్పుడు హిస్ హార్ట్ ఈస్ మోర్ యంగర్. అదే ఉంటుంది మనిషిలో కూడా. And well, he's 32 or 33. Yes. But he said what I meant. So final ga before winding up, అంటే కొందరు నుంచి వినిపిస్తున్న కామెంట్స్, ఓకే, సాదా సీదాగా ముగించేశారు క్లైమాక్స్ అనేది అంటూ ఉన్నారు. వాట్ డు యు సే? ఎవ్రీ స్టోరీ విల్ హ్యావ్ ఎన్ ఎండింగ్ అండి. రకరకాలుగా ఎండ్ చేయొచ్చు. నా కథని ఒక అద్భుతమైన నోట్తో ఎండ్ చేశాను. ఇట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ జనతా గ్యారేజ్. ఎక్కడ దుర్మార్గం జరిగితే ఆగరు, జయహో జనతా. కొడుకు చేశాడు, ఏం చేద్దాం? వాట్ మోర్ కెన్ యూ ఎక్స్పెక్ట్ టు ఫినిష్ జనతా గ్యారేజ్? ది బెస్ట్ పార్ట్ అది. అంతకు మించిన ముగింపు అసలు ఐ కాంట్ ఈవెన్ డ్రీమ్. కొత్తగా ఇప్పుడు కూర్చుని మళ్ళీ రాయమన్నా సరే నేను రాయలేను కదా. జనతా గ్యారేజ్ని ఇంతకంటే గొప్పగా ఎవరు ఫినిష్ చేయలేం. సో కొడుకుని చంపేసే స్టేజ్ వచ్చింది. సో వాట్ విల్ జనతా గ్యారేజ్ డూ? జస్ట్ గో అండ్ వాచ్ ఆన్ స్క్రీన్. చంపేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఓపెన్ చేస్తే ఇన్ హ్యాపీ మూమెంట్, ఒక పండుగ రోజు అందరు కుటుంబం కూర్చొని ఉంటే అర్ధరాత్రి పూట, ఒక దీపావళి రాత్రి, ఎవరో ఎక్కడ లేచి బయలుదేరుతుంటే ఎక్కడికి రా అడిగితే అమ్మ వాళ్ళ పండగ రా అంటే ఎక్కడో ఇంకో ఇంట్లో పండగ జరగట్లేదంటే అమ్మ అలాగే బయలుదేరాలి, అక్కడ కష్టం ఉంది. కెన్ వి ఇమాజిన్ ఎ బెటర్ క్లైమాక్స్ దాన్ దిస్ అంటున్నాను నేను. సో జనతా గ్యారేజ్ తనకు కావాల్సింది తను తీసుకుంది, అది ఏమి ఇవ్వాలి అది ఇచ్చేసింది. దానికి ఏమి ఇవ్వాలో కూడా జనాలు ఇచ్చేసారు. ఇట్స్ లైక్ నేచర్. దాని ఇష్టం, దాని ముచ్చట తీర్చుకొని ఆగుతుంది. No one can stop that. Okay. So thank you so much, and once again congratulations for the success of this movie. Thank you. Thanks a lot. So ఇది జనతా గ్యారేజ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న డైరెక్టర్ కొరటాల శివతో చిట్ చాట్.